అందరికీ నమస్కారం. నేను మీ శేఖర్ బోండ్ల. ఈరోజు మనం డిగ్రీలో జాయిన్ అవ్వడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది చూద్దామండి. ఒకటి మనకి ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, అలాగే రెండవదిగా మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్, అలాగే మూడవదిగా ఇంటర్మీడియట్ టీసీ, అలాగే నాలుగవదిగా ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే ఐదవదిగా క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఆరవదిగా న్యూ రేషన్ కార్డ్, అలాగే ఏడవదిగా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, అలాగే ఎనిమిదవది వచ్చి ఫాదర్ ఆధార్ కార్డు, అలాగే తొమ్మిదవది వచ్చి మదర్ ఆధార్ కార్డు, అలాగే పదవది వచ్చి జాయింట్ అకౌంట్ అండి. బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉందో అది జాయింట్ అకౌంట్ చేయించుకోవాలి. అది మదరు అలాగే స్టూడెంట్ కలిపి చేయించుకోవాలి. అది పదవదిగా ఇది చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 11వదిగా వచ్చి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 3 తీసుకోవాలి. అలాగే 12వదిగా వచ్చి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే లాస్ట్ 13 ఏదైతే ఉందో అది మీరు ఇండివిజువల్ అకౌంట్ కూడా చేయించుకోవాలి. ఓకే. అలాగే మనకి ఇంకా గవర్నమెంట్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ లేదు, ఇస్తుంది గవర్నమెంట్. మీరు గవర్నమెంట్ వాటిలో జాయిన్ అవ్వాలి అనుకున్నా, ఒకవేళ ప్రైవేట్లో కూడా జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఖచ్చితంగా మనకి OAMDC ద్వారా మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతాయి. అది స్టార్ట్ అవ్వగానే నేను మీకు వీడియో చేసి మీకు ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను. అంతవరకు మీరు యొక్క డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.